కాదా? మీ వల్ల కదా ఎస్సీ ఎస్టీ ఎస్సీలు క్రిస్టియన్ మాలా మాదిగా కలవకుండా పోయింది. అరే నేను ఎక్కడికన్నా వెళ్ళని శ్రావణ్ కుమార్ నువ్వు మాలా మాదిగా, శ్రావణ్ కుమార్ మీరు మాలా. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఎవరు ఏ కమ్యూనిటీలో పుట్టాలని అనుకుంటారు? నేను అనుకొని పుట్టాను ఒక కమ్యూనిటీలో, మీరు అనుకొని పుట్టారు ఒక కమ్యూనిటీలో. చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులంలో పుట్టాలని అనుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు కాపు కులంలో పుట్టాలనుకున్నారా? జగన్మోహన్ గారు రెడ్డి కులంలో పుట్టాలనుకున్నారా? నేను ఒక ఎస్సీ కుటుంబంలో పుట్టాలనుకున్నానా? లేకపోతే ఇంకొకరు బీసీ కులంలో పుట్టాలనుకున్నారు? ఎవరు ఏ కులంలో పుట్టాలనుకునే దానికి డిసైడ్ ఎవరు చేస్తారండి? ఎవరు చేయలేరు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 18 నుంచి 20% ఉన్నటువంటి ఎస్సీలను మొత్తాన్ని విభజించి వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టి ఈరోజు ఎక్కడికి ఎవరు ఒక పార్టీ పెట్టినా ఫలానా దగ్గరికి వెళ్ళిపోతే మీరు మాలా మాదిగా. ఏంటండి ఇది? దీనికి ఆద్యుడు ఎవడండి? దీనికి ఆద్యం పోస్తుంది ఎవరండి? ఆద్యం పోసింది ఎవరండి? వెడగొట్టింది ఎవరండి? ఈరోజు రాష్ట్రంలో దళితులు రాజ్యాధికారంలోనికి రాకుండా సర్వనాశనం చేసినటువంటి దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. ఈ విషయం మీకు తెలీదా? ఈ విషయం తెలిసి మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడిని దళిత ఉద్ధరుడుకు, దళిత బాంధవుడుగా మనం అభివర్ణిస్తాం? ఒక్క మాట చెప్పండి. నేను ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి అన్నని ప్రతి అక్కని కోరుతున్నా, ఈరోజు మన తమ్ముళ్ళతోటి మనకి గొడవ పెట్టినటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు. ఈరోజు అలాంటి వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళందరి ఓట్లని కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మరొక ద్రోహి నారా లోకేష్. దళిత బిడ్డలు అంటే కనీసం విచక్షణ కనీసం వాళ్ళ గౌరవం లేనటువంటి వ్యక్తి ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీని మనం ఎందుకు ఓట్లేయాలి అని ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత లేదా మన మీద? ఈ రాష్ట్రం కోసం మీరు ఏం చేశారయ్యా? ఫర్గెట్ అబౌట్ కులం ప్రకారం నేను మాట్లాడను, ఎందుకంటే కులం గురించి మాట్లాడితే శ్రావణ్ కుమార్ ఏంటి కులాల గురించి మాట్లాడుతున్నాడు. ఎస్, మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయం మొత్తం కంపు కొట్టిన కుళ్ళు మొత్తం కూడా కులాల చుట్టూయే కదా సోదరులారా తిరుగుతున్నది.